వేడి వేడి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి వేడి వేడి పొంగలి టేస్ట్ చేస్తాము. సూపర్, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా వచ్చింది కాదు, బాగుంటుంది, ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రవ్వ పొంగలి చేసుకోబోతున్నామండి. ఈ రవ్వ పొంగలి ఎంత అమోఘంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇది దేవుడికి కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఎటువంటిది ఏం కాబట్టి దేవునికి ప్రసాదంగా కూడా దీన్ని మనం పెట్టుకోవచ్చు అండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో నేను మెయిన్ రవ్వ కావాలి, పెసరపప్పు కావాలి. ఈ రెండు, ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే మామూలుగా 1.5 కప్పు రవ్వ తీసుకుంటాను నేను. ఒకవేళ మీరు 1 కప్పు పెసలు 1 కప్పు రవ్వ కూడా తీసుకోవచ్చండి. ఇది నేనైతే ఈరోజు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ట్రై అయితే చేయండి. ట్రై చేసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 మందికి షేర్ చేయండి. నా వీడియోని 10 మంది చూసి మళ్ళీ ఇంకొక 10 మందికి షేర్ చేస్తారు. అందువల్ల నాకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది. అందుకోసం మీకు నేను చెప్తున్నాను, ఇది మాత్రం బెస్ట్ రెసిపీ. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే చెప్పానుగా ఒక చిన్న లైక్. ఓకే, ఇప్పుడు పెసరపప్పుని ఒక కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పుని బాగా కడిగేసుకొని దీన్ని ఉడికించుకోవాలండి. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తాను ఏ విధంగా ఉడికించుకోవాలి. ఆ విధంగానే ఉడికించుకోండి. ఈ విధంగా పెసరపప్పుని బాగా కడిగేసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని మామూలుగా ఉడికించేసుకోండి. నేనైతే కుక్కర్లో పెట్టేశానండి. ఒక్క విజిల్ తెప్పిస్తాను. మీరు కావాలంటే విడిగా కూడా చేసుకోవచ్చు, విడిగా ఉడికించుకోవచ్చు. కానీ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది కాబట్టి నేను 1 మినిట్లో మనకు పెసరపప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. అందుకోసం ఒకే విజిల్ అంతే. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఈ విధంగా చేసుకోండి, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. విడిగా చాలాసేపు ఉడికించి ఎప్పుడు ఉడుకుతుంది కాబట్టి అలా కాకుండా ఒక్క విజిల్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే కుక్కర్లో పెట్టేశాను. నాకు ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి, ఫటాఫట్గా ఉండాలి. అందుకోసం తొందరగా ఉడికిపోతుందని కుక్కర్లోనే పెడుతూ ఉంటాను ఎక్కువగా. అల్లంని ఈ విధంగా దంచి పెట్టుకోండి. అలాగే ఈ ఇంగవను కూడా కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద పాత్ర పెట్టుకోండి, ఎందుకంటే ఈ పొంగల్లాగా మనకు ఎగురుతుంది. అందుకోసము రవ్వ కదా కొంచెం ఎగురుతుంది కాబట్టి ఇటువంటి పెద్ద పాత్ర ఒకటి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి. దీనికి మస్ట్ నెయ్యితో చేస్తేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోండి. కొద్దిగా నెయ్యి మొత్తం నేతితోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేతిలో మనము ఇది కాగిన తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర, పెప్పరు, ఇంగువ ఈ 3 వేసేసుకుంటాము. 4 ఈ చిటపట మరిన తర్వాత ఈ జీడిపప్పులు వేసుకున్నామండి. అలాగే కొద్దిగా అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది రవ్వ వేసేస్తున్నాము. ఈ రవ్వని మీరు ఈ నేతిలోనే బాగా వేయించుకోవాలండి. అంటే చిన్న మంట పెట్టుకొని దోరగా వేయించుకోండి. మరీ మాడకూడదు. ఉప్మాకి ఎలా వేయిస్తామో అలాగా వేయించుకోవాలి. చూసారా, పెసరపప్పు సరిగ్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పట్టుకుంటే మనకు చూడండి ఈ విధంగా కొద్దిగా పలుకుగా ఉండాలి అనేది చూసుకోవాలి. మరీ పిత ఉడికిపోకూడదు. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనకు. మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాం కానీ పెసరపప్పు తీసుకున్నాం కదా, దాంతోనే 1 కప్పుకి 3 గ్లాసులు నీళ్ళు అయితే పోయాలండి. నేను 1 కప్పు పెసరపప్పు 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల నీళ్లు పోయాల్సి వస్తుంది. ఈ 6కి ఇంకొక కప్పు కలిపినా కూడా బాగుంటుంది. కొంచెం కొద్దిగా అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా అనిపించే వాళ్ళకి ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకోవచ్చు. అది నేను చెప్పేది, పోసుకోండి. అది ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను వాటర్ తీసుకున్నానో ఆ కప్పుతోటి నీళ్ళు అయితే సపరేట్గా బాయిల్ చేయాలండి. బాయిల్ చేస్తాము. నేను 6 కప్స్ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా దోరగా వేపి పెట్టుకోండి సపరేట్గా. వేపిన తర్వాత మనము దీంట్లో పెసరపప్పును కూడా వేస్తాను. పెసరపప్పు వేసి బాగా కొంచెంసేపు వీటిని కలిపేసుకున్నాము. ఇప్పుడు మనకు ఆ నీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో పోసుకోవాలండి. అలాగే కొంచెం పెప్పర్ని కూడా ఈ విధంగా పౌడర్ని అయితే కొంచెం వేసుకోండి. ఆల్రెడీ పెప్పర్ వేస్తున్నాము, కొంచెం పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి.
కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఇప్పుడే. ఈ విధంగా బాయిల్ అయ్యే వాటర్ని మనము దీంట్లో పోసుకోవాలండి. మనము కరెక్ట్గా అలత పోసాం కాబట్టి ఒక్కసారి ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా బాగా కలిపేసి మూత అయితే పెట్టేస్తాము. ఇప్పుడు కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి, రవ్వ పొంగలి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా జారుగా ఉంటే చాలామంది ఇష్టపడతారు. లేదు ఇంకొంచెం గట్టిగా కావాలంటే కొద్దిసేపు పెట్టారంటే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. మనకైతే పొంగల్ రెడీ అయిపోయింది. ఈ విధంగానే ఎక్కువ మంది ఇష్టపడతారు. దీనికి వేడివేడిగా పొంగల్ పెట్టుకొని ఏదైనా చట్నీ పెట్టుకుంటే కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి రవ్వ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కమెంట్స్లో అయితే పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్, థ్యాంక్ యూ. వేడి వేడి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి వేడి వేడి పొంగలి. టేస్ట్ చేస్తాము. సూపర్. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాగా వచ్చింది కాదు, బాగుంటుంది. ట్రై చేయండి.